ఈ నెలలో విడుదల కాబోతున్న దువ్వాడ జగన్నాథం ట్రైలర్ విడుదల అయిన దగ్గర నుంచి ఆ సినిమాపై ఏదో ఒక సంచలన వార్త లేకుండా రోజు గడవడం లేదు. ఈ సినిమా కథ అదుర్స్, రామయ్య వస్తావయ్యలను మిక్స్ చేసి దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించాడు అంటూ ఇప్పటికే వార్తల హడావిడి ప్రారంభమైంది. మరికొందరు మరింత లోతైన పరిశోధన చేసి ఈ సినిమాకు కన్నడ హీరో ఉపేంద్ర నటించిన శివం మూవీ కథకు పోలికలు పెడుతున్నారు. శివం మూవీలో కూడా ఒక సాధారణ బ్రాహ్మణ యువకుడు పైకి అమాయకంగా కనిపిస్తూ ఒక లవ్ స్టోరీలో చిక్కుకుని ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి ఆ యువకుడు మరి అమాయకుడు కాడని చెబుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో కొందరిని హత్య చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దువ్వాడ సినిమాను చూసిన ప్రేక్షకులకు కూడా కొద్ది మార్పులతో మళ్లీ ఉపేంద్ర సినిమా శివంను చూస్తున్నట్లే అనిపిస్తుందని లీకులు వస్తున్నాయి. అయితే ఇలాంటి కాపీ కథను పట్టుకుని హరీష్ శంకర్ ప్రయోగాలు చేస్తున్నాడా అని చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎన్ని నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నా దువ్వాడ జగన్నాథం క్రేజీ మాత్రం సాధారణ ప్రేక్షకులలో రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇండస్ట్రీలో బన్నీ వ్యతిరేకులు కొందరు ఈ సినిమాపై నెగిటివ్ టాక్స్ ను స్ప్రెడ్ చేస్తూ ఉన్నా దాని ప్రభావం ఈ సినిమాకు జరిగిన భారీ బిజినెస్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో దువ్వాడపై ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.